రారా నా బుజ్జి కొండ దా దా నా గారాల తండ్రి బ్రదర్ అంతా నా పోలికే కదా కొంచెం నా పోలికలు కూడా ఉన్నాయేమో చూడండి నీ పోలికలు ఎందుకు వస్తాయి ఆ కళ్ళు ఆ ముక్కు అంతా నా పోలికే ఆహా పోయిరా నా తండ్రి పోయి అమృతం నా జన్మ ధన్యమైపోయిందిరా ఎంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ రోజు కోసం ఏంటి బ్రదర్ ఇది బిడ్డ అనుకున్నావా బాల్ అనుకున్నావా నాకు మగ బిడ్డ అని చెప్పారు ఇది ఆడపిల్ల కాదండి మీకు పుట్టింది మగబిడ్డే మరి ఆడపిల్లగా ఎలా మారిపోయాడు నా కన్న బిడ్డ ఎక్కడా అవును మా కృషి ఫలితం ఎక్కడా నరుకుతాను మా కృషి ఫలితం కాదు నా కృషి ఫలితం ఎక్కడ నా బిడ్డ ఎక్కడ ఆ బిడ్డ ఎక్కడుందో నర్సు కాదు నాకు తెలుసు ఇక్కడున్న 30 ఉయ్యాళ్ళల్లో ఒక దాంట్లో నీ వంశోద్ధారకుడున్నాడు వాడెవడు ఏ ఉయ్యాల్లో ఉన్నాడో నాకు మాత్రమే తెలుసు నాయను ఇప్పుడు నా బిడ్డ ఎవరో ఎలా తెలుసుకోగలరు నువ్వేం కంగారు పడకు బ్రదర్ చిట్టికలోనే కనిపెట్టేస్తారుగా రే దేవుడా ఇది ఎక్కడ కర్మరా నాయన కనక కనక ఇన్నేళ్లకి మా ఆవిడ ఒక్క మగ పిల్లవాడిని అన్నది ఇంకా నాకు దానికి కనే ఓపిక లేదు తీరిక లేదు ఇప్పుడు ఈ పుట్టినవాడు కనపడకుండా పోయాడు ఇక నా వంశం నాతోనే పులిసా పడిపోతుంది బాబు రాజా నీకు దండం పెడతారు నా బిడ్డను నాకు అప్పగించు అప్పగిస్తాను కానీ ముందుగా నీ స్థలంలో కాపురం ఉండే ఆ పేదవాళ్ళని ఇక ఖాళీ చేయించనని మాట ఇవ్వాలి మళ్ళీ ఆ రసూల్ గాడిని వాళ్ళ మీదకి ఉసుకొల్పనని ఒప్పుకోవాలి బ్రదర్ పెదవ స్థలం పోతే పోయింది ఒప్పేసుకో మన బిడ్డే ముఖ్యం మనకి మన కాదు నాకు నా బిడ్డ ముఖ్యం బాబు రాజా నువ్వు చెప్పినట్టే చేస్తాను నా కొడుకు నాకు చూపించు నిన్ను నమ్మను నీ స్థలం వాడికి ఇస్తున్నట్టుగా ఇదిగో ఈ కాగితాల మీద సంతకం చెయ్యి అప్పుడు నీ బిడ్డని నీకు చూపిస్తాను అలాగే మరి నా బిడ్డ చూపిస్తాను బంగారు కొండ దా దా ఇందాక వీడు గుళ్ళో గబ్బిలమన్నాడే వాడే నీ కొడుకు అరే నన్ను కన్న తండ్రి అనుకున్నా అప్పుడే అనుకున్నా గుళ్ళో గబ్బిలంలాగా సలిబిడి శుద్ధలాగా గొంగళి పురుగులాగా ఉన్నప్పుడే అనుకున్నా వీడిని బిడ్డనని ఎవరు ఎలా ఉన్నా నా బిడ్డ నా బిడ్డే ఓహో అరే కిస్మిస్ ఓ పట్టుపట్టు చూస్తే పోలా డోంట్ వరీ బీ హ్యాపీ ఆ కేడీ గాడికి ఇవాళ నా చేతిలో మూడింది ఎంత దొరికిందేంటి ఓన్లీ 1000 ఏరా మా వాళ్ళ పర్సు కొట్టేస్తావా అయ్యి బాబు తమతాలుగా తెలియదండి వెళ్ళి క్షమాపణ చెప్పుకుంటాను ఇదిగో నువ్వేం చెప్పుకోనక్కర్లేదు నోరు మూసుకుని పో పోనీ అమ్మాయి కాళ్ళు పట్టుకుంటాను ఆడపిల్ల కదండి సరదాగా ఉంటాను ముందు నీ కాళ్ళు కొడతాను నోరెత్తకుండా పో అయ్యి బాబాయ్ నా పర్స్ దొరికిందా పర్సా మర్యాదగా పరిశిస్తావా లేదా నేను కొట్టేసిన పర్సు లాక్కుంటే పేడ తీసేస్తాను అమ్మా అమ్మ కదవా కుక్కలా కరిచేస్తావు కదరా రాయ్ కుక్కలా కరిచేయడమే కాదు కత్తితో పొడిచేస్తాను ఏంటి గురువు గారు పరసి తీసిన పిచ్చి చేష్టలు చేస్తున్నాడు మతిగాని పోయిందో ఏంటి ఓ అదేంటి మరి నా ఉసురు తగలదా మనకెందుకులే ఇదిగో కత్తి 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 రేయ్ కత్తి చూపించినంత మాత్రాన భయపడి పారిపోతాను అనుకున్నావా అయ్యి బాబో నడు విరిగింది రేయ్ నడు విరగడమే కాదు మళ్ళీ అమ్మాయి జోలికి వచ్చావో బాడీలోని ఏ పార్ట్గా పార్ట్ తీసేస్తాను అసలు అసలు అమ్మాయి ఎవరనుకున్నావురా నాకెంతో కావలసిన మనిషి ఆ విషయం నీకు తెలీదా నిజంగా తెలియదండి బాబు రేయ్ అయితే ఇప్పుడు తెలుసుకో ఆ అమ్మాయి నా ప్రాణం ఆ అమ్మాయి జోలికి మళ్ళీ వచ్చావో
పొడిచేస్తాను. ఆ? అర్థమైందా? ఓ! ఏమిటి ఏమైంది? వాడుగాని పొడిచాడా? పడవాలనుకున్నాడు, కానీ ప్రాణాలకు తెగించి ఫైట్ చేసి మీ పర్సు మీకు సంపాదించి తెచ్చాను. ఇదిగో. చాలా థ్యాంక్స్ అండి. మీకోసం లైఫ్ అంటే లెవెల్కి వెళ్ళొస్తే ఉత్త ఉత్త థ్యాంక్స్ అని చెప్పేది మరేం చెప్పాలి అని చెప్పాలి. రసూల్ భాయ్, షిప్పులోంచి సరుకు బోట్ల బీచ్కి వస్తుంది. చిన్న పెట్టెలో ఉన్న ఆ కాస్త హెరాయిన్ నాకు లక్షల లాభం తెచ్చి పెడుతుంది. కాకపోతే ఆ సరుకు కోసమే మరో పార్టీ కూడా ఎదురు చూస్తోంది. నువ్వు ఆ పెట్టెను వాళ్ళ చేతుల్లో పడకుండా దాన్ని ఎలాగైనా నాకు తెచ్చి పెట్టాలా? తేలిగ్గా తెచ్చి పెడతాం. కాకపోతే కాపలా వాళ్ళని, పోలీస్ ఫోర్స్ ని, దానికోసం ప్రయత్నించే మనుషుల్ని తప్పించుకుని తీసుకురావాలి. దానికి కొంచెం కిరాయి ఎక్కువ అవుతుంది. వచ్చావా అమ్మా? 23 ఏళ్ళుగా ఎక్కడున్నా ఇదే రోజున వస్తూ ఉన్నావు. నిజంగా భక్తి అంటే నీదేనమ్మా. భక్తి మాత్రమే కాదు పూజారి గారు, ఇందులో ఒక కన్న తల్లి బాధ కూడా కలిసి ఉంది. ఈ కృష్ణుడి కన్న తల్లి దేవికి లాంటిదే నా బ్రతుకు కూడాను. బిడ్డను కని కూడా అమ్మ అన్న పిలుపుకు నోచుకోక 23 సంవత్సరాల క్రితం ఇదే రోజున దూరం చేసుకున్నాను. పెరిగి పెద్దవాడైన కృష్ణుడు తల్లి దేవకిని చేరుకున్నట్టే ఎక్కడున్నాడో తెలియని నా బిడ్డని క్షేమంగా ఈ తల్లి దగ్గరకు చేరుస్తాడన్న నమ్మకంతోనే నేను ఇక్కడికి వస్తున్నాను. మీరు కానివ్వండి. ఈ కృష్ణ భగవానుడి ప్రసాదం ఏ పసి వాళ్ళకైనా పెట్టమ్మా, నీ ఆశ నెరవేరుతుంది. అలాగే వస్తానండి. బాబు, ఈరోజు ఈ ప్రసాదం ఎవరికైనా పసిపిల్లలకు పెట్టాలి. నా కంటికి నువ్వు పసిపిల్లాడిలాగానే కనిపిస్తున్నావు. ఈ ప్రసాదం తీసుకో బాబు. నువ్వే పని చేసినా విజయం కలగాలి. నీ కన్న తల్లి కడుపు చల్లగా నువ్వు 10 కాలాల పాటు బాగుండాలి. వస్తాను బాబు. ఎక్స్క్యూజ్ మీ, జయంతిదేవి గారు ఏ రూమ్ లో ఉన్నారు? ఈ రూమ్ లో ఉన్నారమ్మా. థ్యాంక్ యూ.